Hey, hi. Welcome you all to the Intellectus of Online Trading. Today we are learning how to get a free hosting for a domain of a website. So what is a domain and how to get a free domain and what is website. So అవన్నీ మనం ప్రీవియస్ సెషన్లో ఇచ్చాం. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు సీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఒకసారి చూస్తే మీకు ఇంకా బాగా ఈ వీడియో అన్నది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో హోస్టింగ్ వచ్చేసరికి ఏంటంటే హోస్టింగ్ అనేది సర్వర్. సో సర్వర్ అంటే మనం డిజైన్ చేసిన వెబ్సైట్ని లైవ్ చేయడం కోసం మనం ఒక స్టోరేజ్ యూటిలైజ్ చేయాలి. లైక్ మీ డేటా అన్నది అందులో అప్లోడ్ చేసి మీరు ఎక్కడైనా చూసుకోవడం కోసం సో సింప్లీ హోస్టింగ్ అన్నది యూటిలైజ్ అవుతుంది. ఓకేనా? సో ఆ హోస్టింగ్ని ఎలాగా ఫ్రీగా గెట్ చేసుకోవచ్చో మనం ఈ సెషన్లో నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. Before going to the session, please subscribe our channel and thank you very much. సో హోస్టింగ్ అంటే ఏంటి? సో హోస్టింగ్ వచ్చేసరికి సింప్లీ వి కాల్డ్ ఇట్ యాజ్ ఎ సర్వర్. సో అంటే మనం వెబ్సైట్ డిజైన్ చేయడం కోసం కోడింగ్ కానీ లేదా నాన్ కోడింగ్ యూస్ చేసి వెబ్సైట్ అన్నది డిజైన్ చేసి సో కోడింగ్ ద్వారా ఒక వెబ్సైట్ డిజైన్ చేసి సో దాన్ని లోకల్ సర్వర్లో మనం రన్ చేసుకుంటే లైక్ ఇలా లోకల్గా మనం రన్ చేసుకుంటాం. సో ఈ వెబ్సైట్ అన్నది మనకి సర్వర్లో అంటే సో ఇప్పుడు ఇది వచ్చేసరికి నా సిస్టంలో మాత్రమే కనిపిస్తుంది. సో ఇలా మనం ఒక డొమైన్ పర్చేస్ చేసిన డొమైన్ని సో అందులో మన వెబ్సైట్ అన్నది హోస్ట్ చేసి సో ఎవరి మొబైల్లో కానీ సో వాళ్ళ ఓన్ సిస్టమ్స్లో కానీ ఓపెన్ చేసుకునేలాగా మనం హోస్ట్ చేసేదాన్ని సో సర్వర్ అన్నది యూటిలైజ్ అవుతుంది అన్నమాట. సో మనం చేసిన వెబ్సైట్ అన్నది అందరికీ డెలివరీ అయ్యేటట్టు లైక్ ఎవరైనా చూసుకునేటట్టుగా ఒక స్టోరేజ్ పర్పస్ లైక్ సింప్లీ చెప్పాలంటే మీరు చేసింది సో వెబ్లో సో డిస్ప్లే అవ్వడం కోసం ఒక స్టోరేజ్ కోసం సర్వర్గా మనం హోస్టింగ్ని యూటిలైజ్ చేస్తాం. ఓకే, సింప్లీ. సో ఇలా మనం డొమైన్ ఆల్రెడీ పర్చేస్ చేసాం. సో ప్రీవియస్ సెషన్లో మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే సో ఆల్రెడీ wishes2.ga అన్నది సో మనం ఎలా గెట్ చేసుకోవాలో ఫ్రీగా కూడా నేను చెప్పాను. ఫ్రీలో సో అది కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే, సో ఫ్రీడమ్ ద్వారా మనం ఒక డొమైన్ పర్చేస్ చేసాం. సో ఆ డొమైన్ ఇలా మనకి సర్వర్లో లైవ్ అవ్వడం కోసం మనం ఒక ఫ్రీ హోస్టింగ్ అన్నది సో ఎలా గెట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫ్రీ హోస్టింగ్ అనేది లోకిటెక్ ద్వారా ఏంటంటే ఫ్రీ హోస్టింగ్ అనేది మనం గెట్ చేసుకోవచ్చు. సో నాట్ ఏ పర్చేస్, ఇట్ ఈస్ ఎ గెట్. సో గెట్ చేసుకోవచ్చు. ఓకే, సో సింప్లీ ఈ లింక్ అన్నది నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. లేదంటే గూగుల్లో సింప్లీ టైప్ చేయండి లైక్ సో గూగుల్లో tech.com సో lookitech.com అని టైప్ చేయగా సో మీకు ఎలా వచ్చిందో చూసారా, index.html. సో ఇందులో వచ్చేసరికి మీకు షేర్డ్ హోస్టింగ్ అండ్ సెమీ డెడికేటెడ్ అండ్ VPS హోస్టింగ్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇవి వచ్చేసరికి మంత్లీ పర్చేస్ చేయాల్సింది. బట్ ఫ్రీ వెబ్ హోస్టింగ్ వచ్చేసరికి 1 GB డిస్క్ స్పేస్ అండ్ 1 హోస్ట్ డొమైన్. సో ఒక డొమైన్ అన్నది తీసుకోవచ్చు అండ్ 1 ఈమెయిల్ అడ్రస్ అనేది హోస్ట్ చేసి సో నో యాడ్స్ అనేది ఉండవండి వెబ్సైట్కి. సో అండ్ మంత్లీ ట్రాఫిక్ జనరేట్ చేసుకోవచ్చు అండ్ 24 hours వీళ్ళు సపోర్ట్ మీకు ఉంటారు. ఓకే, ఫ్రీ సైన్ అప్. సింప్లీ క్లిక్ ఆన్ దిస్ ఫ్రీ సైన్ అప్. సో ఫ్రీ సైన్ అప్ అని క్లిక్ చేయగానే సో ఇలా మీకు ఒక ఫామ్ వస్తుంది. సో చూజ్ యువర్ ప్రొడక్ట్ సర్వీసెస్. సో ఫ్రీ హోస్టింగ్ ప్లాన్. సో ఇది వచ్చేసరికి పర్సనల్ హోస్టింగ్ వచ్చేసరికి ఇలా అన్లిమిటెడ్ డిస్క్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి లిమిటెడ్ 1 GB ఓన్లీ. సో అలా 1 డొమైన్. ఇది వచ్చేసరికి 2 డొమైన్స్ మీరు హోస్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసరికి ఒక డొమైనే మనం పెడతాం. సో అలా సో మీ ఇన్ కేస్ మీరు ఏదైనా డొమైన్ ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రాన్స్ఫర్, లేదనుకుంటే డైరెక్ట్గా SSL కూడా ఉన్నదన్నమాట అండ్ సై సెక్యూరిటీ. సో ఇది కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ దిస్. ఇన్ కేస్ మీరు ఏం లేకపోతే హోస్టింగ్ ఒకటే క్లిక్ చేయండి, ఓపెన్. సో చూసారు, సో పేమెంట్ అన్నది ఉండదు. వై? బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ 00 USD. సో ఫ్రీ అనమాట. ఓకేనా? సో మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చి సో ఎస్ సో మన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇవ్వండి. సో వాట్ సో అండ్ సో మెయిల్. సో
మెయిల్ అన్నది ప్రొవైడ్ చేసి సో పాస్వర్డ్ సమ్ పాస్వర్డ్ అండ్ అడ్రస్. సో ఇలా మీ అడ్రస్ అండ్ మీ మొబైల్ నెంబర్, సో అలా మొత్తం డీటెయిల్గా ఇచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ రోబోట్ అండ్ క్లిక్ ఆన్ దిస్ ఎస్ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్. సో క్లిక్ ఆన్ దిస్ నాట్ రోబోట్ అండ్ దెన్ యూ విల్ గెట్ లైక్ దిస్. సో ఓకేనా, సైన్ అప్ అయ్యింది మీ అకౌంట్ అన్నది, సైన్ అప్ అయ్యి సో క్లయింట్ ఐడి అన్నది జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి మీ మెయిల్. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ లాగిన్ దిస్. సో క్లిక్ ఆన్ దిస్, క్లిక్ హియర్ టు లాగిన్ టు యువర్ అకౌంట్. సో మీ మెయిల్కి కూడా, మెయిల్ ఐడికి కూడా ఒక మెసేజ్ వచ్చింది లైక్ హోస్టింగ్ కంట్రోల్ ప్యానల్ దగ్గర నుంచి. సో ఇవి వచ్చేసరికి నేమ్ సర్వర్స్. సో నేమ్ సర్వర్ 1 అండ్ నేమ్ సర్వర్స్ 2. సో ఇవి ఏంటంటే కొంచెం గెట్ అవ్వడానికి కొంచెం టైం టేకన్ పడతాయి కాబట్టి సో నేను ఫాస్ట్గా చేయడం కోసం చేశాను. ఓకే, సో అవి ఎలా సైన్ అప్ అవగానే మీకు ఈ డీటెయిల్స్ అన్ని సెండ్ అవుతాయి. అండ్ దెన్ సో క్లిక్ హియర్ టు లాగిన్ టు యువర్ అకౌంట్. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇలా ఓపెన్ అవుతుంది మీకు డాష్ బోర్డ్. ఓకేనా, సో డాష్ బోర్డ్ వచ్చేసరికి ఇలా మీకు కంప్లీట్గా మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో మీకు క్లిక్ హియర్ టు లాగిన్ అండ్ టైప్ క్లిక్ చేయగానే ఓకే, దిస్ ఈస్ కంప్లీట్లీ యువర్ డాష్ బోర్డ్ ఫర్ యువర్ ఫ్రీ హోస్టింగ్. సో ఫ్రీ హోస్టింగ్ కోసం మీరు డాష్ బోర్డ్ అన్నమాట. ఓకేనా, సో మన డొమైన్ మేనేజర్లో సో మీ డొమైన్ అన్నది ఇక్కడ ప్లేస్ చేయాలి. క్లిక్ ఆన్ దిస్ డొమైన్ మేనేజర్లో. సో హోస్ట్ డొమైన్. సో బిఫోర్ ద హోస్ట్ చేసే ముందు మీ మెయిల్ ఐడికి ఆల్రెడీ సో నేమ్ సర్వర్ 1 అండ్ నేమ్ సర్వర్ 2 అని 2 నేమ్ సర్వర్స్ వచ్చాయి కదా. సో ఈ నేమ్ సర్వర్స్ ఎక్కడ చేంజ్ చేయాలంటే మనం, సో మీకు ఆల్రెడీ ఫ్రీ నామ్లో మీరు ఆల్రెడీ తీసుకున్నారు కదా ఇన్ఫర్మేషన్. సో ఫ్రీ నామ్ ఓపెన్ చేయగానే సో మేనేజ్ టూల్స్లోకి వెళ్తే మేనేజ్ కనిపిస్తుంది. సో ఇందులో మేనేజ్ టూల్స్లో నేమ్ సర్వర్స్. సో క్లిక్ ఆన్ దిస్ నేమ్. సో ఇది ఏంటంటే యూజ్ డిఫాల్ట్ నేమ్ సర్వర్స్ అని ఉంటుంది, బట్ అలా కాదు, యూజ్ కస్టమ్ నేమ్ సర్వర్స్లో. సో ఈ మన హోస్టింగ్లో ఉన్న నేమ్ సర్వర్స్ ఉన్నాయి కదా, ఇవి కాపీ అండ్ పేస్ట్. సో ఆల్రెడీ ఐ పేస్టెడ్. సో ఆల్రెడీ నేను పేస్ట్ చేశాను ఇక్కడ. ఓకేనా, సో పేస్ట్ చేయగానే సో ఇక్కడ మీ డొమైన్ అన్నది హోస్ట్ చేసుకోండి. సో ఆల్రెడీ రిజిస్టర్ ఏ డొమైన్ అని ఉంటుంది, ఇక్కడ హోస్టెడ్ డొమైన్ అని ఉంటుంది. హోస్టెడ్ డొమైన్లో .ga. సో ఇది వచ్చేసరికి మీ డొమైన్. సో .ga ఇట్ ఈస్. సో ఒకసారి మళ్ళీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి చూసుకోండి. .ga ఇట్ ఈస్. సో GA. సో హోస్టెడ్ డొమైన్. సో హోస్ట్ అవుతుంది మీ డొమైన్ చూస్తే. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ డొమైన్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీ డొమైన్ అన్నది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మీ డొమైన్ అన్నది డిస్ప్లే చూసారా. యువర్ డొమైన్ .wishes2you.ga has been successfully added. సో క్లిక్ ఆన్ దిస్ క్లోజ్. సో ఇక్కడ చూస్తే సో ఫైల్ అన్నది మనం యాడ్ చేయాలండి. సో ఏంటంటే మన ఫైల్స్ ఏమి యాడ్ చేయకపోతే మీ వెబ్సైట్ అన్నది ఎంటీగానే ఉంటుంది. సో మనం లోకల్గా డిజైన్ చేసుకున్నాం కదా, సో ఈ వెబ్సైట్ లోకల్ది. సో ఈ వెబ్సైట్ మనం ఈ ఫైల్ని అందులో పేస్ట్ చేద్దాం, అప్లోడ్ చేద్దాం. ఓకే, సో క్లిక్ ఓపెన్ దిస్ ఫైల్స్. సో ఈ ఫైల్స్ అన్నది ఓపెన్ చేస్తే సో ఓపెన్ దిస్, క్లిక్ ఆన్, డబల్ ట్యాప్ చేయగానే ఓపెన్ అవుతుంది. సో అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ ఆన్ దిస్ అప్లోడ్. సో మనంలో మీ ఫైల్ అయితే ఎక్కడైతే ఆ ఫోల్డర్ పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. సో సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. సో 2 MB అప్లోడ్, క్లిక్. సో మీ ఫైల్స్ వచ్చేసరికి సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయాయి. సో క్యాన్సిల్ కొట్టండి. సో చూస్తే మీ ఫైల్స్ అనేది సక్సెస్ఫుల్గా ఇక్కడ అప్లోడ్ అయిపోయింది చూసారా. ద ఫైల్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్. సో నెక్స్ట్ మీ డొమైన్ అనేది చెక్ చేసుకోండి. సో wishes2you.ga అని టైప్ చేశాను చూసారా, సింపుల్గా విషింగ్. సో మీరు ఏదైతే ఇక్కడ యాడ్ చేశారో సో ఇది వచ్చేసరికి లోకల్గా ఉన్నది. సో ఇది వచ్చేసరికి సర్వర్లో ఉన్నది మీకు కనిపిస్తుంది. ఓకేనా, సో మనం ఇక్కడ యాడ్ చేసిన ఫైల్సే
సో మీకు డైరెక్ట్గా మీకు అలా. సో ఇది వచ్చేసరికి మీ మొబైల్లో ఎక్కడైనా మీరు కావాల్సి చూసుకోవచ్చు. సో ఫ్రీగా హోస్టింగ్ అనేది అవైలబిలిటీ అయింది. ఓకేనా. సో ఎటువంటి ఇది లేదు. ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ డొమైన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు రాంగ్ డొమైన్ యాడ్ చేసి, సో ఇఫ్ ఇన్ కేస్ ట్రయల్గా కూడా యాడ్ చేసి చూడడానికి వస్తే, సో ఆ డొమైన్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే డొమైన్ మేనేజర్లోకి వెళ్తే, సో చూసారా .g అనే యాడ్ చేసాం మనం. సో ఇక్కడ మీకు చూస్తే .g అనే వచ్చింది. ఓకే. సో ఇక్కడ యాడ్ చేసింది. సో సెట్టింగ్స్లోకి వెళ్తే, సో ఇక్కడ చూసారు అన్హోస్ట్ డొమైన్ ఆర్ డిలీట్ యువర్ డొమైన్. సో క్లిక్ ఆన్ దిస్. సో అగైన్ అడుగుతుంది కన్ఫర్మ్. అన్హోస్ట్ డొమైన్ చేస్తే సో మీ డొమైన్ అనేది ఈ యొక్క హోస్టింగ్ నుంచి రిమూవ్ అవుతుంది. ఓకే. సో ఇన్ కేస్ వేరే హోస్టింగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే సేమ్ నేమ్ సర్వీస్ చేంజ్ చేసుకుని ఆ హోస్టింగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇలా ఈ టైప్గా మీరు మీ డొమైన్ అనేది లైవ్ చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.